సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే జరిగిందో సో దాంట్లో ఉన్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అట్లానే మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఏమి ఇచ్చారు అంటే సో సునామీ ఇండోనేషియా రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి సునామీ రిలేటెడ్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో దట్టు కూడా మనకి ఏంటి అంటే ఇండోనేషియా. సో సునామీకి ఇండోనేషియాకి ఏదైతే రిలేటెడ్ క్వశ్చన్ ఉందో సో అది రావడం జరిగింది. జనరల్గా 2018 సో 2018లో మనకి ఇండోనేషియాలో సునామీ రావడం జరిగింది. సో నియర్లీ 600 పీపుల్ సో 600 పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో నియర్లీ ఎంతమంది చనిపోయారు అంటే 400 పీపుల్ ఆర్ డైడ్. సో 400 మంది చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్, అది కూడా 2018 రిలేటెడ్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన క్వశ్చన్ సో ఇది అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా ఒకసారి మనం చూడాల్సి వస్తుంది. సో జనరల్గా మనకి సునామీ ఏదైతే ఉందో సో మనకి ఎప్పుడు తెలుసు, ఈ కాన్సెప్ట్ ఇండియన్స్కి ఎప్పుడు బాగా తెలుసు అంటే యాక్చువల్గా 2004లో. సో 2004తో సో ఇండియన్స్కి బాగా ఈ కాన్సెప్ట్ మీద అవగాహన రావడం, మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. సో ఫస్ట్ టైం అనగానే మీరు ఇయర్ గుర్తుపెట్టుకోవచ్చు. సో సెకండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఈ సునామీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి. సో ఒక్కొక్కసారి కాన్సెప్ట్ పరంగా కూడా క్వశ్చన్ ఉంటుంది. సో సునామీ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకి భూకంపాలు అంటాం, ఎర్త్క్వేక్. సో భూకంపాలు వల్ల మెయిన్గా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏ విధంగా సునామీ రావడానికి ఛాన్స్ ఉందంటే వోల్కెనిక్ ఎరప్షన్స్, అగ్ని పర్వతాలు అనేవి భూకంపాల తర్వాత సునామీ రావడానికి మెయిన్ కారణంగా ఉంటాయి. సో అందుకనే మనకి ఇండోనేషియా, జావా, సుమత్రా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఎక్కువ అగ్ని పర్వతాలు ఉండడం వల్ల ఎర్త్క్వేక్స్ కానీ అంటే భూకంపాలు కానీ లేకపోతే సునామీ లాంటివి కానీ రావడం జరుగుతుంది. సో రీజన్స్ వచ్చేసి ఎర్త్క్వేక్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి అగ్ని పర్వతాలు వోల్కెనోస్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సో ఇండోనేషియాలో మనకి జావా, సుమత్రా అని 2 ఐలాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు, సుమత్రా ఐలాండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి జావా ఐలాండ్. సో ఈ రెండింటికి మధ్యలో, ఈ 2 ఐలాండ్స్కి మధ్యలో మనకి ఏదైతే నీరు ఉందో సో వాటర్ ఏరియా ఉందో సో దీన్ని ఏమని పిలుస్తాము అంటే సుండా స్ట్రైట్. సో స్ట్రైట్ అంటే ఇక్కడ జలసంధి. ఏ జలసంధి జావా, సుమత్రా ఐలాండ్స్ని విడదీస్తుంది అని అడిగితే సో దట్ ఈస్ నథింగ్ బట్ సుందా స్ట్రైట్. సో ఏదైతే ఒక వాటర్ బాడీ, సో ఈ వాటర్ బాడీకి ఇటువైపు ఏమో మనకి జావా అనే ఐలాండ్ ఉంది, సో ఇటువైపు వచ్చేసి మనకి సుమత్రా అనే ఐలాండ్ ఉంది. ఈ 2 ఐలాండ్స్కి మధ్యలో ఏదైతే ఈ స్ట్రైట్ జలసంధి ఉందో దీనికి దగ్గరలోనే మనకు ఒక వాల్కెనో ఉంది, దాని పేరు క్రాక్టోవా, మౌంట్ క్రాక్టోవా అంటాం, క్రాక్టోవా వాల్కెనో. సో ఈ అగ్ని పర్వతం అనేది పేలడం వల్ల సో తర్వాత దానివల్ల వచ్చే డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో సో దానివల్ల 2018లో సో ఈ ఏరియా దగ్గర సునామీ అనేది సంభవించింది. సో అది ఒకటి. నెక్స్ట్ 2019లో మనకి ఇండోనేషియాలో ఇంకొక అగ్నిపర్వతం పేలింది. సో దాని పేరు వచ్చేసి మనకి సినాబంగ్. సో ఇది రిలేటెడ్. సో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి సునామీ వార్నింగ్ సెంటర్స్ అంటాం. సో మనకి 2004లో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో సో దాని తర్వాత ఏం చేసామంటే మనకి ఇండియా సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్, సో ITWES అంటాం. సో ఇండియా సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. సో దీన్ని స్టార్ట్ చేసాం. సో దీన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేసాము అంటే 2007. సో 2007లో భారతదేశం సునామీ హెచ్చరికల కేంద్రం ఏదైతే ఉంటుందో సో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లానే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంది, దేనికి సంబంధించి అంటే సునామీకి సంబంధించి. సో దాని పేరు వచ్చేసి మనకి ఇండియా నేషన్ అండ్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇండియా నేషన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కేంద్రం వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. సో ఇదే మనకి ఈ సునామీ హెచ్చరికల కేంద్రం ఏదైతే ఉందో సో దీన్ని ఆర్గనైజ్ చేసేది ఏది అంటే INCOIS అని చెప్తాం. సో అది దీన్ని అడ్రస్ చేస్తూ ఉంటుంది. సో ఇవి సునామీ రిలేటెడ్. మేబీ ఇయర్ అడుగుండొచ్చు, లేదా ఏ వాల్కెనో వల్ల వచ్చింది అని కూడా అడుగుండొచ్చు, మౌంట్ క్రాకటోవా. సో లేదా మౌంట్ క్రాకటోవా ఎక్కడుంది అంటే ఇండోనేషియా అండ్ జావా. సో ఎగ్జాక్ట్గా ఈ తీవ్రత అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని అడగచ్చు, సుందా స్ట్రైట్ లేదా సుందా జలసంధి అని కూడా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్
నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఈస్ ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుతం ప్రెజెంట్ చైర్మన్గా ఎవరున్నారో అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి జనరల్గా మనకి ప్రస్తుతం ఎవరైతే నీతి ఆయోగ్ చైర్మన్ అంటున్నామో నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రధానమంత్రి నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. సో ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి నరేంద్ర మోడీ కాబట్టి సో ప్రజెంట్ నీతి ఆయోగ్కి నరేంద్ర మోడీ చైర్మన్గా ఉన్నారు. సో దీనికి రిలేటెడ్ ఇంకేం చూడొచ్చు అంటే మనకి నేషనల్ ప్లానింగ్ కమిషన్ అంటున్నాం. సో జాతీయ ప్రణాళికా సంఘం అంటాం కదా. సో నేషనల్ ప్లానింగ్ కమిషన్. సో నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అడుగుతారు. సో మార్చ్ 15, 1950. సో మార్చ్ 15, 1950లో నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది స్టార్ట్ అయింది. సో సెకండ్ ఇంకొక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే సో ఇది స్టార్ట్ అయిన తర్వాతే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండో పంచవర్ష ప్రణాళిక, ఇవన్నీ కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగితే 1951. సో ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1951. సో దీని తర్వాత ఏం జరిగింది అంటే సో ఏ రీసోర్స్కి ఎంత అలొకేట్ చేయాలి, సో ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, సో ఏ ఏరియాని ఫస్ట్గా మనం ప్రయారిటీ ఇవ్వాలి, సో వీటన్నిటి కోసం ఇంకొక సంఘం ఏర్పడింది. సో దాని పేరు వచ్చేసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1952లో. ఇంతవరకు ఈ క్వశ్చన్స్ని టచ్ చేయలేదు. సో కాబట్టి మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ నీతి ఆయోగ్ ఇచ్చారు కాబట్టి మేబీ నెక్స్ట్ నేషనల్ ప్లానింగ్ కమిషన్ అడగచ్చు, లేదా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా అడగచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దీనిని ప్రస్తుతం భారతదేశంలో ఏది రీప్లేస్ చేసింది అని అడుగుతారు. సో నేషనల్ ప్లానింగ్ కమిషన్ని మనం రీప్లేస్ చేసిన సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి Jan 1, 2015. సో మనకి 1 Jan 2015 ఈ నీతి ఆయోగ్ దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చైర్మన్ అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పదవి నీతి ఆయోగ్లో ఇంకొక ఇంపార్టెంట్ పదవి వచ్చేసి మనకి ఏంటి అంటే CEO అంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి నీతి ఆయోగ్ CEOగా ఎవరున్నారు అని అడుగుతారు. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ నీతి ఆయోగ్ CEOగా ఉన్నది అమితాబ్ కాంత్. సో అట్లానే న్యూస్ రిలేటెడ్, ఇదంతా కంప్లీట్గా మనం గ్రామర్ రిలేటెడ్ అనుకోవచ్చు. సో అట్లానే న్యూస్ రిలేటెడ్ కూడా అడగడం జరుగుతుంది. సో జనరల్గా మనం రూరల్ డెవలప్మెంట్ అంటాం, అర్బన్ డెవలప్మెంట్ అంటాం. సో కొన్నిసార్లు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని కమిటీస్ని ఏర్పరచడం చేస్తుంది. సో గ్రామాల్లో ఏమన్నా చెయ్యాలా, లేకపోతే పట్టణాల్లో ఏమన్నా చెయ్యాలా, సో వీటి కోసం ఒక ప్రత్యేక కమిటీని వేయడం జరుగుతుంది. సో అట్లాగే నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ నీతి ఆయోగ్ ఒక 14 members కమిటీని వేసింది. 14 members కమిటీని గవర్నమెంట్ వేయడం జరిగింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ నీతి ఆయోగ్ దేనికోసం అంటే మనకి పట్టణాల్లో అభివృద్ధి కోసం. సో అర్బన్ సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో మనకి అర్బన్ సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, దాని కరిక్యులం ఎలా ఉండాలి, ఈ విధి విధానాల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14 సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది. సో ఆ కమిటీలో ఒకానొక మెంబర్గా ఉన్నది ఎవరు అంటే అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ ఈజ్ అ మెంబర్ ఇన్ దట్. సో అర్బన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు. సో ఇవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఖజురహో టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో జనరల్గా మనం ప్రీవియస్ షిఫ్ట్స్ అన్నిటిలో చూస్తుంటే టెంపుల్ క్వశ్చన్ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ ఖజురహో రిలేటెడ్. సో ఖజురహో ఆలయం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఖజురహో ఆలయం అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్గా ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పచ్చు. సో మనకి ఆల్వేస్ ఖజురహో టెంపుల్ ఎక్కడుంది అని అడుగుతారన్న గ్యారంటీ లేదు. మేబీ దీని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఎలా అంటే మనకి ఆల్రెడీ చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఉంది, దట్ ఈస్ బృహదీశ్వర్ ఆలయ్. ఈ ఒక్క బృహదీశ్వర్ ఆలయాన్ని తీసుకుని వాళ్ళు డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అది ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా, SSC అయినా, RRB అయినా. సో ఎలా అడిగారు అంటే బృహదీశ్వర్ ఆలయ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు. సో బృహదీశ్వర్ ఆలయం మనకి ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. సో ఇంకొకటి ఏం అడిగారంటే బృహదీశ్వర్ ఆలయం యొక్క స్పెషాలిటీ ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రానైట్ టెంపుల్. సో వరల్డ్స్ లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్గా ఏది ఉంది అంటే సో బృహదీశ్వర్ ఆలయ్ తమిళనాడు గ్రానైట్ టెంపుల్.
ఇంకొక క్వశ్చన్ ఎలా అడిగారు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ టెంపుల్ గ్రానైట్ టెంపుల్ బృహదీశ్వరాలయ. సో తమిళనాడులో ఉన్న ఈ టెంపుల్ని ఎవరు కట్టించారు అని అడిగారు. చోళులు, రాజరాజ చోళ. సో చోళులు కట్టించడం జరిగింది. సో ఇంకొకటి లాస్ట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లో లాస్ట్ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయగలిగింది ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్గా ఉన్నది ఏది అంటే సో మనకి చోళులు కట్టించిన బృహదీశ్వరాలయలో ఉన్న ప్రస్తుతం ఉన్న లార్డ్ ఎవరు, దేవుడు ఎవరు అని అడిగారు. సో ఈశ్వర్, బృహదీశ్వర్. సో అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ మనకి కంపల్సరీగా స్టేట్ అడగచ్చు, పర్టికులర్ స్టేట్ అడగచ్చు, కట్టించింది ఎవరైనా అడగచ్చు, లార్డ్ అడగచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు టెంపుల్ కాన్సెప్ట్ చదివితే కనుక సో ఈ 3 జోన్స్లోంచి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఇక్కడ చూద్దాం. ఖజురహో టెంపుల్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. మరి నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీన్ని కట్టించింది ఎవరు అని అడుగుతారు. సో చందేలాస్. సో చందేలాస్ ఎవరైతే ఉన్నారో సో ఈ చందేలాస్ దీన్ని కట్టించడం జరిగింది. ఇంకొకటి ఖజురహో టెంపుల్ ఎవరైతే చందేలాస్ కట్టించారు మధ్యప్రదేశ్లో ఉందో సో ఇది మెయిన్గా ఉన్న డైటీ ఎవరు, మెయిన్గా ఉన్న దేవుడు ఎవరు అని అడుగుతారు. మహాదేవ్ లేదా లార్డ్ శివ. సో క్వశ్చన్ వచ్చేటప్పుడు దీని రిలేటెడ్ రావచ్చు, లేదా దీని రిలేటెడ్ రావచ్చు, లేదా డైరెక్ట్గా స్టేట్ కూడా అడగచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లానే మనకి మహమ్మద్ గజని ఎవరైతే ఉన్నారో సో మహమ్మద్ గజని భారతదేశంలో ఏ దేవాలయాన్ని దోచుకున్నారు లేదా ఏ దేవాలయాన్ని ధ్వంసం చేశారు అని అడుగుతారు. సోమనాథేశ్వర టెంపుల్. సో మహమ్మద్ గజని ఎవరైతే ఉన్నారో సో ఆయన ధ్వంసం చేసిన టెంపుల్ వచ్చేసి మనకి సోమనాథేశ్వర టెంపుల్. సో ఈ సోమనాథేశ్వర టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు. గుజరాత్. సో మనకి గుజరాత్ని పాలించిన రాజ్పుత్స్ ఎవరు అని కూడా అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ మధ్యప్రదేశ్ని పాలించిన రాజ్పుత్స్ వచ్చేసి మనకి చందేలాస్. సో అట్లానే గుజరాత్ని కూడా సోలంకి అనే రాజ్పుత్స్ పరిపాలించడం జరిగింది. సో జనరల్గా మనకి ప్రీవియస్ షిఫ్ట్ చూస్తే మొఘల్స్ నుంచి సో ఢిల్లీ సుల్తాన్ నుంచి ఇక్కడి నుంచి అడగడం జరిగింది. సో అట్లానే మనకి మిడీవల్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా ఎవరిని చెప్తారు అంటే రాజ్పుత్స్. సో ఇండియాని డిఫరెంట్ రాజ్పుత్స్ రూల్ చేశారు. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కరు, ఎస్పెషల్లీ రాజ్పుత్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాజపుత్ర వంశానికి చెందిన వాళ్ళు సో వాళ్ళు మెయిన్గా మనకి నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియాని రూల్ చేశారని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగాల్ ఏరియాని తీసుకుంటే సో బెంగాల్లో రూల్ చేసింది ఎవరు అంటే పాలాస్. సో పాలా రాజ్పుత్స్ బెంగాల్లో రూల్ చేశారు. అట్లనే మనం రాథోడ్స్ అంటున్నాం. సో రాథోడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనౌజ్ దగ్గర ఉన్న ఏరియాని రూల్ చేశారు. సో అట్లానే ఇండియాలో అందరికీ బాగా తెలిసిన పేరు పృథ్వీరాజ్ చౌహాన్. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీ అజ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని, ఢిల్లీ టు అజ్మీర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని చౌహాన్స్ పరిపాలించారు. ముఖ్యంగా అజ్మీర్ అనే ప్రాంతాన్ని పరిపాలించింది పృథ్వీరాజ్ చౌహాన్. సో అట్లానే మనం గుజరాత్ ఏరియా తీసుకుంటే సో గుజరాత్ ఏరియాని మెయిన్గా రూల్ చేసిన రాజ్పుత్స్ ఎవరు అంటే సోలంకీస్. సో సోలంకీలు పరిపాలించడం జరిగింది. సో అట్లానే మనం బుందేల్ఖండ్, బఘేల్ఖండ్ ఏరియాస్ తీసుకుంటే సో దాన్ని పరిపాలించిన పర్సన్స్ ఎవరు అంటే చందేలాస్. సో వీళ్ళు పరిపాలించిన ప్రతి చోట కూడా వీళ్ళ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగా టెంపుల్ కట్టారు. అందుకే మనకి ఖజురహో స్టైల్ ఆఫ్ టెంపుల్స్ని ఇండియాలో ఇంకేమని పిలుస్తారు అంటే చందేలా స్టైల్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా పిలుస్తారు. సో సోలంకీకి సంబంధించి టెంపుల్స్ ఎవరు కట్టారు? సోమనాథేశ్వర టెంపుల్. సో అది వచ్చేసి మనకి గుజరాత్ ఏరియాలో ఉంది. సో హర్యానా దగ్గర ఉన్నది ఇంకొక టెంపుల్ తానేశ్వర్. సో ఇది హర్యానాకి దగ్గరలో ఉంది. సో ఇది కూడా లార్డ్ శివ అని చెప్పొచ్చు. సో ఇలాంటి టెంపుల్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. సో అట్లనే మనకి మహారాష్ట్రలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ కైలాసనాథ టెంపుల్. కైలాసనాథ టెంపుల్ సింగిల్ రాక్ కట్ టెంపుల్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో సింగిల్ రాక్ కట్ టెంపుల్ అతిపెద్ద టెంపుల్ ఏది అంటే కైలాసనాథ టెంపుల్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే కైలాసనాథ టెంపుల్ మనకి సౌత్ ఇండియాలో తమిళనాడు ఏరియా దగ్గర కూడా ఉంది కదా అని. కైలాసనాథ టెంపుల్ని మొట్టమొదటిగా ఈ రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ రాక్ కట్ టెంపుల్గా మహారాష్ట్ర ఏరియాలో కట్టించారు. మనకి అజంతా, ఎల్లోరా ఏవైతే ఉన్నాయో ఆ గుహల్లో ఈ కైలాసనాథ టెంపుల్ని కట్టించడం జరిగింది. దీని యొక్క రెప్లికా అంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి నమూనానే సో తమిళనాడు ఆ ప్రాంతాలలో సో వేరే డైనాసిటీ, వేరే కింగ్డమ్ వాళ్ళు ఈ కైలాసనాథ టెంపుల్ని కట్టించడం కూడా జరిగింది. సో అందుకని లార్జెస్ట్ రాక్ కట్ అంటే ఈ టెంపుల్ని గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి మనకి అర్త్ డే 2020 థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో అర్త్ డే యొక్క 2020 థీమ్ వచ్చేసి మనకి క్లైమేట్ యాక్షన్.
క్లైమేట్ యాక్షన్. సో జనరల్గా అర్త్ డేకి సంబంధించి చెప్పుకున్నాం. సో దీని రిలేటెడ్ ఇంకెలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే మనకి అర్త్ సమిట్ అంటాం. అర్త్ సమిట్. సో మనకి ప్రపంచంలో మొట్టమొదటి అర్త్ సమిట్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1992 మనకి రియోలో. సో రియోలో మనకి 1992లో మొట్టమొదటి అర్త్ సమిట్ అనేది జరిగింది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని నిర్వహించింది ఎవరు అని అడుగుతారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. UN కాన్ఫరెన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. సో UNCED అంటాం. UN కాన్ఫరెన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. ఈ సంస్థ ఏదైతే ఉందో సో అర్త్ గురించి కొన్ని అర్త్ రిలేటెడ్ గురించి నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తీసుకురావడం కోసం మొట్టమొదటిసారిగా 1992లో కొన్ని కంట్రీస్ కలిసి ఫస్ట్ అర్త్ సమిట్ని రియోలో నిర్వహించాయి. సో ఇది కూడా గుర్తుపెట్టుకొని దానికి రిలేటెడ్ అర్త్ డే, క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందిరా గాంధీ సైన్డ్ ద సిమ్లా అగ్రిమెంట్ విత్ హూమ్ ఇన్ ద ఇయర్ 1972. సో జనరల్గా ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే 1972లో ఏదైతే మనకి సిమ్లా ఒప్పందం అనేది జరిగిందో సో ఆ సిమ్లా ఒప్పందంలో ఇందిరా గాంధీతో పాటు అంటే ఇందిరా గాంధీ ఎవరితో కలిసి సంతకం చేశారు, ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. మనకి ఆన్సర్ వచ్చేసి అలీ భుట్టో. సో మనకి అలీ భుట్టో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో. సో ఆ ప్రైమ్ మినిస్టర్తో కలిసి మనకి అప్పుడున్న ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో దీని వెనకాల యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం ఎట్లా చూడాలంటే ఇండో పాక్. ఒక్కసారి మీరు ప్రీవియస్ షిఫ్ట్స్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఇండో పాక్ రిలేటెడ్ ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక షిఫ్ట్లో రావడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే మనకి ఇండియా పాకిస్తాన్కి మధ్య బోర్డర్స్ ఒకసారి అడుగుతున్నారు, లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్ వాస్తవ ఆధీన రేఖ గురించి అడుగుతున్నారు, రాట్క్లిఫ్ లైన్ అంటున్నారు. సో లేకపోతే నిన్న పుల్వామా అటాక్ ఏదైతే ఉందో పుల్వామా దాడి గురించి అడగడం జరిగింది. సో అట్లనే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సో అసలు ఇండో పాక్కి మధ్య మెయిన్ డిస్టర్బెన్స్ అంటే ఒక ఇండైరెక్ట్ వార్ అనొచ్చు లేదా డైరెక్ట్ వార్ అనొచ్చు. సో చిన్నగా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సో 1947-48 ఆ ప్రాంతంలో జరిగింది. సో ఫస్ట్ ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది అంటే కశ్మీర్ విషయంలో. సో ఫస్ట్ స్టార్ట్ అయింది మనకి కశ్మీర్ విషయంలో స్టార్ట్ అయింది 1947-48 టైంలో. సో ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇండియాకి పాకిస్తాన్కి డైరెక్ట్ వార్ అనేది ఫస్ట్ వార్ అనేది 1965లో జరిగింది. సో అప్పుడు మనకి లాల్ బహదూర్ శాస్త్రి సో మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో శాస్త్రి టైంలో మనకి 1965లో సో ఇండో పాక్ వార్ అనేది జరిగింది. సో దీనికి ముందర ఇండియా పాకిస్తాన్కి ఉన్న చిన్న వివాదం ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి సింధు నది ఒప్పందం. సో సింధు నది వివాదం, సింధు నది ఒప్పందం అంటాం, మాకు ఇండస్ వాటర్ ట్రీటీ అంటాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగింది. ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1960లో. సో ఆ ఒప్పందం జరిగిన తర్వాత సో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అనేది నెలకొంది. సో దాని తర్వాత ఈ యుద్ధం అనేది ఏ ఒప్పందంతో ముగిసింది అంటే 1966 తష్కంట్ ట్రీటీ. సో మనకి 1966లో తష్కంట్ ఒప్పందం ఏదైతే ఉందో సో ఆ తష్కంట్ ఒప్పందంలో లాల్ బహదూర్ శాస్త్రి సో ఈ వార్ ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని ఆపడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే మనకి 1971లో. సో 1971లో ఈ వార్ జరగడానికి కారణం ఇండియాకున్న మెయిన్ రీజన్ మన సొంత రీజన్ కాదు. సో ఇది ఎందుకు జరిగిందంటే బికాస్ ఆఫ్ బంగ్లాదేశ్. సో జనరల్గా మనకి ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు మనకి ఎట్లా విడిపోయింది అంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ కింద విడిపోయింది. సో ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో సో అక్కడ ఆ బంగ్లాదేశ్ పీపుల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అ పాకిస్తానీ పీపుల్కి మధ్య డిస్టర్బెన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ అని వాళ్ళు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. సో తర్వాత వాళ్ళు శరణార్థులుగా ఇండియాలోకి రావడం, సో అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉండడం, ఈ ఇష్యూస్ అన్నీ జరిగాయి. సో బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం సో బంగ్లాదేశ్ కంట్రీ ఏర్పాటు కోసం బంగ్లాదేశ్ తరపున సో ఇండియా ఎవరితో ఫైట్ చేసింది అంటే పాకిస్తాన్తో ఫైట్ చేసింది. సో 1971 ఆ ప్రాంతంలో. సో ఆ యుద్ధం ముగిసిన తర్వాత సో ఇందిరా గాంధీ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అలీ భుట్టోతో సిమ్లాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. మనకి 2 అగ్రిమెంట్స్ అనేవి ఇండియాలో చాలా ఫేమస్ పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించి. ఒకటి తష్కంట్ ట్రీటీ లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు, ఇంకొకటి వచ్చేసి సిమ్లా ట్రీటీ ఇందిరా గాంధీ ఉన్నప్పుడు పాకిస్తాన్తో చేసుకున్నాం. తర్వాత మనకి లాస్ట్
జరిగిన యుద్ధం డైరెక్ట్గా ఎప్పుడు అంటే కార్గిల్ యుద్ధం 1999. సో 1999లో మనకి లాస్ట్ డైరెక్ట్ వార్ పాకిస్తాన్తో జరిగింది. సో అది వచ్చేసి మనకి కార్గిల్ యుద్ధం అని చెప్పొచ్చు. సో ఆ తర్వాత మనకి డైరెక్ట్గా పాకిస్తాన్తో ఏ యుద్ధాలు అంటూ జరగలేదు. సో తర్వాత మనకి 2 మేజర్ ఉగ్రదాడులు జరిగాయి. సో ఒకటి వచ్చేసి మనం ఉరీ అటాక్ అంట 2016లో జరిగింది. సో రీసెంట్గా జరిగిన ఉగ్రదాడి వచ్చేసి మనకి పుల్వామా అటాక్. సో ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న మెయిన్ డిస్టర్బెన్సెస్ అని చెప్పొచ్చు, మెయిన్ ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి లావానీ ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. సో జనరల్గా ఆల్రెడీ ఒక 4 to 5 days ఫస్ట్లో మనకి క్లాసికల్ డాన్సెస్ అడిగారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తమిళనాడుకి సంబంధించి క్లాసికల్ డాన్సెస్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ నుంచి మనకి ఏం అడుగుతున్నారు అంటే ఫోక్ డాన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి లావానీ అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడుగుతున్నారు, మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఫేమస్ డాన్స్ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ డాన్స్ లావానీ. సో అట్లానే గిద్దా కూడా ఇంపార్టెంటే. సో చాలాసార్లు పాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్స్లో ఉంది గిద్దా. సో గిద్దా ఈజ్ వన్ ఆఫ్ ద ఫోక్ డాన్స్ ఇన్ పంజాబ్ ఏరియా. సో పంజాబ్లో దీన్ని ఫేమస్ డాన్స్గా చెప్పొచ్చు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ టు స్పేస్. సో మనకి స్పేస్లోకి వదిలిన మొట్టమొదటి శాటిలైట్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్ని స్పేస్లోకి తీసుకెళ్ళిన కంట్రీ ఏది అంటే సోవియట్ యూనియన్. సో అది రష్యా. సో ఫస్ట్ శాటిలైట్ వాళ్ళు ఏది లాంచ్ చేశారు అంటే స్పుత్నిక్ 1. సో వాళ్ళు స్పుత్నిక్ 1ని లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ దీని సక్సెస్ తర్వాత నెక్స్ట్ ఏ శాటిలైట్ని, ఏ ఉపగ్రహాన్ని లాంచ్ చేశారు అంటే స్పుత్నిక్ 2ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ కూడా ఉంటుంది మనకి. సో ఏ శాటిలైట్లో వాళ్ళు డాగ్ లైకా, సో మనకి లైకా ఏదైతే ఉందో సో డాగ్ లైకాని ఏ శాటిలైట్లో పంపించారని అడుగుతారు. స్పుత్నిక్ 2లో పంపించడం జరిగింది. సో ప్రజెంట్ మనకి ఈ స్పుత్నిక్ శాటిలైట్ అనేది రష్యా మ్యూజియంలో లొకేట్ అయి ఉంది. సో అది లైట్ స్పుత్నిక్ గురించి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆల్రెడీ రష్యా గురించి అడిగారు కాబట్టి మేబీ స్పుత్నిక్ 1 అడగచ్చు, లేదా స్పుత్నిక్ 2 అడగచ్చు, లేదా డైరెక్ట్గా మనకి ఇండియా గురించి అడగచ్చు. ద ఫస్ట్ శాటిలైట్ విచ్ ఈజ్ లాంచ్డ్ బై ఇండియా, భారతదేశం మొట్టమొదటిగా రిలీజ్ చేసిన ఉపగ్రహం ఏది అని అడుగుతారు. సో దాని పేరు వచ్చేసి మనకి ఆర్యభట్ట. సో ద ఫస్ట్ శాటిలైట్ విచ్ ఈజ్ లాంచ్డ్ బై ఇండియా దట్ ఈస్ ఆర్యభట్ట. సో లేకపోతే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే కొంచెం డిఫరెంట్గా అడగాలి అనుకుంటే, సో మనకి అర్త్కి అవుటర్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో సో ఈ అర్త్ యొక్క అవుటర్ ఆర్బిట్ని మనం ఏమని పిలుస్తాము అంటే జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. బాహ్య కక్ష, భూమి యొక్క బాహ్య కక్ష జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. సో ఇక్కడ యూస్ చేసే శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జియో సింక్రనైజ్డ్ శాటిలైట్స్ అంటాం. ఇది అర్త్కి ఈక్వేటర్, మనం ఏదైతే భూమధ్య రేఖ అంటున్నామో సో అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా జియో స్టేషనరీకి ఉన్న దూరం దాదాపుగా 36,000 కిలోమీటర్స్, 36,000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది ఉంది. సో ఇక్కడ కొన్ని శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో అర్త్ మనకి ఏ డైరెక్షన్లో తిరుగుతుందో సో ఆ శాటిలైట్ కూడా సేమ్ అర్త్ ఏ డైరెక్షన్లో తిరుగుతుందో శాటిలైట్ కూడా అదే డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే ఒక శాటిలైట్ ఈ పొజిషన్ నుంచి మళ్ళీ తిరిగి అదే పొజిషన్కి రావడానికి ఎగ్జాక్ట్గా 1 day 24 hours టైం తీసుకుంటుంది. సో అర్త్ రొటేషన్ పీరియడ్నే తీసుకుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జియో సింక్రనైజ్డ్ శాటిలైట్స్, జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏ ఉపగ్రహాలనైతే ఈ కక్షలో వదిలిపెడతామో సో ఆ ఉపగ్రహాన్ని మనం దేనికి యూస్ చేసుకుంటాము అంటే వెదర్కి కానీ, అంటే వాతావరణ రిపోర్ట్కి కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కానీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కానీ, మ్యాపింగ్ కోసం కానీ, అర్త్ రాడార్ పిక్చర్స్కి కోసం కానీ, సో మనం భూమి మీద యూస్ చేసే వివిధ కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూస్ చేసే శాటిలైటే సో మనకి ఈ అవుటర్ ఆర్బిట్లో ఉంటుంది. అందుకని ఈ ఆర్బిట్లో యూస్ చేసే ఉపగ్రహాలని ఏమని పిలుస్తారు అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని పిలుస్తారు. సో అట్లా ప్రపంచంలో ఏ కంట్రీ సక్సెస్ఫుల్గా తన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ని ప్లేస్ చేసింది అంటే నాసా. ఇక్కడ చిన్న డిఫరెన్స్, స్పేస్లోకి డైరెక్ట్గా సక్సెస్ఫుల్గా ఫస్ట్ శాటిలైట్ని తీసుకెళ్ళింది రష్యానే, కానీ ఈ జియో స్టేషనరీ ఆర్బిట్లో ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో సో ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది మాత్రం యూఎస్ఏ. సో యూఎస్ఏ యొక్క స్పేస్ ఏజెన్సీయే నాసా. సో దాని యొక్క పేరు వచ్చేసి టెల్స్టార్ 1.
సో టెల్స్టార్ 1 అనేది నాసా సక్సెస్ఫుల్గా సో ఇక్కడ ప్లేస్ చేసిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్గా చెప్తారు. సో ఇది దీని యొక్క మెయిన్ చరిత్ర. సో తర్వాత ఇండియా కూడా కమ్యూనికేషన్ శాటిలైట్లో సో చాలా డెవలప్మెంట్ అనేది సాధించింది. మనం ఇన్సాట్ స్టార్ట్ చేసాం, సో ఆల్రెడీ మీకు ఇది తెలుసు. అట్లాగే కమ్యూనికేషన్ శాటిలైట్ని స్టార్ట్ చేసాం. సో అట్లానే మనం కార్టోసాట్ని స్టార్ట్ చేసాం. సో ఇండియా ఇప్పుడిప్పుడే కంప్లీట్గా మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్లో కంప్లీట్గా డెవలప్ అయ్యని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఇనిషియేషన్ మాత్రం నాసా తీసుకుందని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి 2019 బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్గా ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు మనకి. 2019 బడ్జెట్ వాజ్ గివెన్ బై ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ బై 2019 బడ్జెట్ని సో పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెట్టారు అని అడగచ్చు. కాకపోతే అక్కడ ఏ రిలేటెడ్ థీమ్ అడిగారా, సో దాంట్లో ఇంపార్టెన్స్ అడిగారా అనేది సో మనకి స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ వరకే మనం కలెక్ట్ చేయగలిగాం. సో 2019 బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే నిర్మలా సీతారామన్. సో 2019-20 బడ్జెట్ని ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. సో దీంట్లో చాలా థీమ్స్ ఉన్నాయి. ఎలాంటి థీమ్స్ ఉన్నాయి? దీని యొక్క మెయిన్ ఏమేంటి అంటే మనకి మ్యాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్. సో మనకి మ్యాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ అనేది ఒక థీమ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి బ్లూ స్కై. సో జనరల్గా బ్లూ స్కై అంటే ఏంటి అంటే మనకి పొల్యూషన్ లేకుండా, సో పొల్యూషన్ లేకుండా కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ స్కై ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ వాతావరణం ఉండాలి. సో దాని ఓరియంటెడ్ బ్లూ స్కై అని చెప్పొచ్చు. ఇంకొక ఏం కూడా చెప్పింది మనకి ఈ బడ్జెట్ ప్రకారం. సో వచ్చేసి మనకి గ్రీన్ అర్త్. సో దాని లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏం వచ్చేసి మనకి డిజిటల్ ఇండియా. సో 2019 బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం సో డిజిటల్ ఇండియా ఒకటి, గ్రీన్ అర్త్ అంటే మనకి వాతావరణం మీద అండ్ డిజిటల్ ఎకానమీ మీద, సో అట్లానే గవర్నెన్స్ మీద, ఈ 3 రంగాలకి ప్రాతినిధ్యం ఇచ్చి సో 2019 బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ 2019 బడ్జెట్లో ఇచ్చి ఉండొచ్చు. సో ఇవి రిలేటెడ్. సో దీంతో పాటు మీరు ఒకసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పటికీ బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు, సో ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు, సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ క్వశ్చన్స్ని కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి HTML యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. HTML యొక్క ఫుల్ ఫామ్ ఇది కంప్యూటర్ రిలేటెడ్. సో మనకి ఆన్సర్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది HTML యొక్క ఫుల్ ఫామ్. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి మనకి నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో యాక్చువల్గా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో మనకి సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత సో మనకి కొన్ని కంట్రీస్ కలిసి 1949లో నాటో అనే ట్రీటీని చేసుకున్నాయి, అట్లాంటిక్ ట్రీటీని చేసుకున్నాయి. సో దీని ప్రకారం ఏంటంటే మనకి మిలిటరీ ఏలియన్స్ అంటే సైనిక సహకారం కోసం సో మనకి 1949లో కొన్ని కంట్రీస్ అన్ని కలిసి మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఒప్పందం చేసుకొని ఈ నాటో అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాయి. సో దాని ప్రకారం మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉందంటే బ్రసెల్స్లో ఉంది. సో నాటో అనేది 1949లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సో అప్పటి నుంచి ఇప్పటి వరకు టిల్ నౌ రైట్ నౌ నాటోలో ఉన్న టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 172. సో నాటోలో మొత్తం 172 సభ్యులు ప్రస్తుతం ఉన్నారు యాజ్ పర్ డేటా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఆల్రెడీ హెడ్ క్వార్టర్స్ అడిగారు కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు అయ్యింది అని అడగచ్చు, లేదా టోటల్ మెంబర్స్ అడగచ్చు, లేదా కొంచెం డిఫరెంట్గా డెప్త్గా అడగాలి అనుకుంటే నాటో యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, నాటో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. సో యాక్చువల్గా కొన్ని కంట్రీస్ వాళ్ళ యొక్క సహకారం కోసం ఇట్లా స్టార్ట్ చేసుకున్నాయి, కానీ వాటి యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి సైనిక సహకారం. ఫస్ట్ లక్ష్యమే దానికి సైనిక సహకారం కాబట్టి ఆన్సర్ ఇది పెట్టాల్సి ఉంటుంది. నాటో మెయిన్ ఓరియంటేషన్ అండ్ మెయిన్ గోల్ వచ్చేసి మిలిటరీ ఎలియన్స్ అని చెప్పొచ్చు. ఆర్బీఐ నేషనలైజ్డ్ ఇన్ విచ్ ఇయర్. సో ఆర్బీఐ అనేది ఎప్పుడు జాతీయం చేయబడింది అని అడుగుతున్నారు. సో ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చేటప్పటికి మనకి ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయ్యింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అని అడుగుతున్నారు. 1935. సో 1935లో ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది.
కానీ ఇక్కడ ఎప్పుడు జాతీయం చేయబడింది అని అడుగుతున్నారు. మనకి 1949లో ఆర్బీఐ అనేది నేషనలైజ్ చేయబడింది. సో మనకి అసలు ఆర్బీఐ రావడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడానికి సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చట్టం చేసింది, ఎప్పుడు చట్టాన్ని పాస్ చేసింది అని అడుగుతారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం సో ఆర్బీఐ మనకి ఇప్పుడు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో సో 1935లో కలకత్తా హెడ్ క్వార్టర్స్గా మొట్టమొదట స్థాపించబడింది. సో కలకత్తా నుంచి దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ తీసుకొచ్చారంటే ముంబైకి తీసుకొచ్చారు. ప్రజెంట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. సో అది నేషనలైజ్ చేయబడింది 1949లో. సో ప్రజెంట్ ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్ అని చెప్తాం. సో ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉంటారంటే 4 మెంబర్స్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సన్నీ డేస్ బుక్ రిటర్న్ బై. సో సన్నీ డే అనే బుక్ని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. సో ద బుక్ ఈజ్ రిటర్న్ బై సునీల్ గవాస్కర్. సో సునీల్ గవాస్కర్ సన్నీ డే బుక్ని రాశారు. సో లాస్ట్ టైం మనకి ఇంకొక బుక్ నేమ్ వచ్చింది అరుంధతి రాయ్ గురించి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి సునీల్ గవాస్కర్ రాసిన బుక్ ఏది అని అడుగుతున్నాను. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి మస్టర్డ్ సైంటిఫిక్ నేమ్. సో యాక్చువల్గా క్వశ్చన్ వచ్చింది మస్టర్డ్స్ మీద. సో ఇక్కడ మేము ఎందుకు తీసుకున్నామంటే మస్టర్డ్ సైంటిఫిక్ నేమ్ మేబీ అది మస్టర్డ్ రివల్యూషన్ కావచ్చు లేదా మస్టర్డ్ సైంటిఫిక్ నేమ్ కావచ్చు. సో మనకి మస్టర్డ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ బ్రసీకా నిగ్రా. సో బ్రసీకా నిగ్రా ఏదైతే ఉందో అది ఆవాలు యొక్క సైంటిఫిక్ నామం. సో ఆవాలు కానీ పల్సస్ అంటాం, నూనె గింజలు అంటాం, సో ఆయిల్ సీడ్స్. సో ఆయిల్ సీడ్స్కి సంబంధించి భారతదేశంలో జరిగిన విప్లవం వచ్చేసి మనకి ఎల్లో రివల్యూషన్. సో ఎల్లో రివల్యూషన్ అనేది దేని మీద జరిగింది అంటే ఆయిల్ సీడ్స్, నూనె గింజలు అంటాం. సో నూనె గింజల మీద జరిగిన విప్లవమే మనకి సో ఎల్లో రివల్యూషన్. ఆవాలు అనేవి ఆయిల్ సీడ్స్లోకి వస్తాయి కాబట్టి సో ఇది ఏ రివల్యూషన్ కిందకు వస్తుంది అంటే ఎల్లో రివల్యూషన్ కిందకు వస్తుంది. సో ఇప్పటి వరకు మనకి 2 రివల్యూషన్స్ గురించి అడిగారు. ఒకటి ఎల్లో రివల్యూషన్, ఇంకొకటి వచ్చేసి వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుండొచ్చు అంటే వైట్ రివల్యూషన్ అనేది సో ఇండియాలో దేనికి సంబంధించింది అని అడుగుండొచ్చు. సో వైట్ రివల్యూషన్ అనేది దేనికి సంబంధించింది అంటే పాల ఉత్పత్తికి. లేదా దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో మనకి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు లేదా ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ అని ఎవరిని అంటారు అని అడుగుండొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి వెర్గిస్ కురియన్. సో వెర్గిస్ కురియన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ అని పిలవచ్చు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చు. హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ అమూల్. సో మనకి అమూల్ డైరీ ఏదైతే ఉందో సో దాన్ని ఫౌండ్ చేసింది, సో దాన్ని స్థాపించింది వెర్గిస్ కురియన్. నెక్స్ట్ వన్ యునిసెఫ్ హెడ్ క్వార్టర్స్. సో యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు, న్యూయార్క్. సో ప్రీవియస్గా ఏదో ఒకటి యుఎన్కి సంబంధించి ఏదో ఒక దాన్ని అడుగుతానే ఉన్నారు. యునెస్కో కావచ్చు లేకపోతే యునిసెఫ్ కావచ్చు. సో యుఎన్కి సంబంధించిన ఏవైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో సో ఆ హెడ్ క్వార్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ గురించి ఒకసారి రివైజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఎక్కడైనా ఆప్షన్స్లో కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు యునిసెఫ్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ యునెస్కో రిపీట్ కావచ్చు. సో యునెస్కోకి సంబంధించి ఇంకేమన్నా క్వశ్చన్స్ రిపీట్ కావచ్చు. లైక్ యునెస్కో హెడ్ క్వార్టర్స్ అని అడుగుతారు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్లో ఉంది. వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ అంటాం. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్. సో యునెస్కో ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు 1121 అది అడగచ్చు. లేదా యునెస్కో యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మ్యాప్ ఉంది, మ్యాన్ అండ్ బయోస్పియర్ ఇవన్నీ ఉన్నాయని అడుగుతారు. సో లేకపోతే యునెస్కో యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ మెగా ఫుడ్ పార్క్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. సో భారతదేశపు మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ ఈ థీమ్ ఏదైతే ఉందో, ఈ పథకం ఏదైతే ఉందో సో దాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అని అడుగుతున్నారు, ప్రారంభించారు అని. 2008. సో 2008లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో జనరల్గా ఈ మెగా ఫుడ్ పార్క్ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతుల్ని రిటైలర్స్ని ఇద్దరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం, అది ఒక మెయిన్ ఎయిమ్. సో ఇక్కడ మెయిన్ టార్గెట్ ఎవరు అంటే ఫార్మర్స్కి బెనిఫిట్ అని చెప్పడం. ఎలాంటి బెనిఫిట్? ఒకటి వచ్చేసి రిటైలర్స్ని వీళ్ళ దగ్గరికి తీసుకురావడం ఒక ప్లాట్ఫామ్ మీదకి. సో నెక్స్ట్ వచ్చేసి మినిమం వేస్టేజ్. సో వేస్టేజ్ అనేదాన్ని తగ్గించడం. సో పర్టిక్యులర్ రేట్స్ అనేవి వీళ్ళకి అవగాహన కల్పించడం. సో వీళ్ళకి కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయడం, సో ఫెసిలిటీస్ని కల్పించడం. ఇవన్నీ చేయడానికి సో మ్యాక్సిమం ఇండియా ఇప్పుడు మెగా ఫుడ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద పెట్టే ఖర్చు ఎంత అంటే 50 కోట్లు. సో ఒక మెగా ఫుడ్ పార్క్ మీద మనకి దరిదాపుగా 50 crores-తో సో ఈ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఇప్పుడు యాజ్ పర్ డేటా ప్రకారం సో టోటల్గా ఇండియాలో 42
మెగా ఫుడ్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి 42. సో దీంట్లో కంప్లీట్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నవి ఎన్ని అంటే 19. ఆల్రెడీ 19 అనేవి ప్రాసెస్ జరుగుతున్నాయి. సో మిగిలినవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో టోటల్గా మెగా ఫుడ్ పార్క్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 42 ఉన్నాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి స్లేకెడ్ లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగారు. సో మనకి స్లేకెడ్ లైమ్ ఏదైతే ఉందో దాని యొక్క కెమికల్ ఫార్ములా, సో ఫస్ట్ నుంచి చూస్తున్నాను లాఫింగ్ గ్యాస్ అని చెప్పి, లేకపోతే వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, ఏదో ఒక రసాయనిక నామాన్ని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పొచ్చు. సో అట్లనే మనకి ఇంకే ఉన్నాయి, జిప్సమ్. సో జిప్సమ్ కూడా అడుగుతారు. కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ అంటాం, CaSO4 2H2O, కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్, ఇది జిప్సమ్ యొక్క నామం. సో ఇట్లాంటి ఇంకేమన్నా రసాయనిక నామాలు ఉన్నాయా? సో జనరల్గా కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఒకటి ఈ కెమికల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూసుకోండి. సో నిన్న వచ్చేటప్పటికి ప్రీవియస్ షిఫ్ట్లో మనకి కెటలిస్ట్ అడిగారు. కెటలిస్ట్ అంటే కందెన. సో కందెనికి సంబంధించి అడిగారు కాబట్టి ఒక్కసారి కెమికల్ రియాక్షన్స్ని కూడా చూసుకోండి. సో థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా ఏమున్నాయి అంటే మనకి సిమెంట్ పరిశ్రమ, గ్లాస్ పరిశ్రమ, పేపర్ పరిశ్రమ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించిన కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ని చూసుకోండి. సో అవి కూడా మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే గ్లాస్ ఏదైతే ఉందో సో ఈ ఏరియా నుంచి ఎలాగ అడుగుతారంటే పగిలిపోయిన గాజు ముక్కలు అంటాం. సో పగిలిపోయిన గాజు ముక్కల్ని ఏమని పిలుస్తారని అడుగుతారు. పగిలిపోయిన గాజు ముక్కల్ని ఏమని పిలుస్తారు అంటే కల్లెట్. సో కల్లెట్ అంటాం. సో జనరల్గా గ్లాస్ అనేది మనకి ఏ స్థితిలో ఉంటుందంటే సూపర్ కూల్డ్ లిక్విడ్ స్టేట్. సో సూపర్ కూల్డ్ లిక్విడ్ స్టేట్లో మనకి గాజు ఉంటుంది. సో దానిని మనం శాండ్, సున్నపురాయి కానీ, సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోడా యాష్ అంటాం. సో ఇవన్నిటినీ కలిపి నియర్లీ 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సో ఈ మిశ్రమాన్ని తయారు చేసి సో దాన్ని సూపర్ కూల్డ్ లిక్విడ్గా తీసుకొస్తారు. సో దాని తర్వాత దాన్ని కూల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కూల్ చేసిన తర్వాత సో మనకి బ్లోయింగ్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. సో బ్లోయింగ్ బట్టి అది ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి మారుతుంది. సో తర్వాత మనకి కొన్ని యాసిడ్స్ని యూస్ చేసి, సో కొన్ని ఆమ్లాలని యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ HFC, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అనే ఆమ్లాన్ని యూస్ చేసి గాజు మీద అక్షరాలని రాయడం జరుగుతుంది. సో గాజు మీద లెటర్స్ని ఏ ఆమ్లంతో రాస్తారంటే హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ వరకు అడిగారు కాబట్టి కొంచెం పేపర్ టఫ్గా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్. సో పగిలిపోయిన గాజు ముక్కల్ని ఎక్కడ వాడతారు అంటే గాజుల తయారీలో మళ్ళీ వాడతారు, దాన్ని కల్లెట్ అంటారు. HFC యాసిడ్ని వాడతారు. సో కొన్ని రంజకాలు అంటారు, కలర్స్ అంటాం. సో పసుపు కలర్ రావడానికి ఏం కలుపుతారు ఈ గ్లాసెస్లో, లేకపోతే రెడ్ కలర్ రావడానికి ఏ రసాయనాన్ని కలుపుతారు. సో ఇలాంటివి కూడా చాలా ముఖ్యం. నెక్స్ట్ చెరకు అంటాం. సో షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో సో షుగర్ కేన్ని క్రష్ చేసిన తర్వాత పిప్పి వస్తుంది. సో దాన్ని ఏమని పిలుస్తాము అంటే బగాసిస్ అని పిలుస్తాం. సో చెరుకు పిప్పిని మనం బగాసిస్ అని పిలుస్తాం. దీని నుంచి ఆల్కహాల్ తయారు చేయడం కానీ, పేపర్ కానీ, గ్లాస్ అంటాం, గ్లాస్ని కూడా తయారు చేస్తూ ఉంటారు. సో చెరుకు పిప్పి నుంచి మనం పేపర్ని కూడా తయారు చేయొచ్చు. వన్ ఆఫ్ ద కాంపోనెంట్గా మనం బగాసిస్ని చెప్పచ్చు. ఇలాంటి క్వశ్చన్స్. సో సిమెంట్లో ఉండే మెయిన్ కారకాలు ఏంటి, సో కెమిస్ట్రీలో ఇన్ డెప్త్ అడగాలి అనుకుంటే సో ఈ 3 చాప్టర్స్ తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి రోహతంగ్ పాస్ రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్గా మనకి బనీహాల్ పాస్, పిర్పంజల్, జవహర్లాల్ నెహ్రూ టన్నెల్, అటల్ టన్నెల్ సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి రోహతంగ్ పాస్ రిలేటెడ్. సో ఈ రోహతంగ్ పాస్ని ఎలా అడిగి ఉండొచ్చు? ఫస్ట్ మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే సో రోహతంగ్ పాస్ అనేది మనకి ఏ స్టేట్లో ఉంది. సో ఇండియాలో రోహతంగ్ కనుమ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఇంకొక క్వశ్చన్ ఏమని అడుగుతారంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న రోహతంగ్ పాస్ ఏ ప్లేసెస్ మధ్యలో ఉంది, ఈ రోహతంగ్ కనుమ ఏ ప్లేసెస్ మధ్యలో ఉంది అని అడుగుతారు. సో మనకి రోహతంగ్ కనుమ వచ్చేసి మనకి లాహుల్ స్పితి వ్యాలీ ఏదైతే ఉందో లాహుల్ స్పితి వ్యాలీ అండ్ కులు ఏరియా, మనం కులు మనాలి అంటాం కదా. సో కులుకి లాహుల్ స్పితి అనే హిమాచల్ ప్రదేశ్లో డిస్టిక్కి మధ్యలో మనకి ఈ రోహతంగ్ పాస్ అనేది ఉంది. ఒక పాసిబిలిటీ ఇదై ఉండొచ్చు, లేదా రెండో పాసిబిలిటీ ఇదైనా అయి ఉండొచ్చు. సో మూడోది వచ్చేసి మనకి జనరల్గా ఏంటంటే సో ఇండియాలో మనకి రోహతంగ్ పాస్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇది జమ్మూ కాశ్మీర్ అనుకుంటే ఇది హిమాచల్ ప్రదేశ్ ఏరియా. సో జనరల్గా జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ఏవైతే హిమాలయాస్ ఉంటాయో సో ఈ రేంజ్ని, ఈ హిమాలయన్ రేంజ్ని ఏమని పిలుస్తాము అంటే పిర్పంజల్.
పిర్ పంజల్ అని పిలుస్తాం. జమ్మూ కాశ్మీర్ టు హిమాచల్ ప్రదేశ్ ఏ హిమాలయన్ రేంజ్ ఉంటుందో సో దానిని పిర్ పంజల్ అని పిలుస్తాం. ఎగ్జాక్ట్గా మీరు ఇట్లా కనుక చూడగలిగితే సో ఈ పిర్ పంజల్ రేంజ్లో ఏది హయ్యెస్ట్గా ఉందంటే ఈ ఏరియా, అంటే హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న ఈ ఏరియా. అంటే పిర్ పంజల్లో ఏ కనుమ అత్యంత ఎత్తైన కనుమ అంటే రోహతంగ్ కనుమ. సో రోహతంగ్ పాస్ అనేది అత్యంత ఎత్తైనది దేంట్లో అంటే పిర్ పంజల్. సో ఈ క్వశ్చన్ కానీ అడిగి ఉండొచ్చు. ఈ 3 క్వశ్చన్స్కి ఈ కాన్సెప్ట్లో పాసిబిలిటీ ఉన్నాయి. ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, కానీ క్వశ్చన్ మాత్రం రోహతంగ్ పాస్ రిలేటెడ్ రావడం జరిగింది. సో ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, సో దీనికి రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు? ఇప్పటి వరకు పాసెస్ మీద టచ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే జనరల్గా మనకి సో ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఏరియాగా చెప్పచ్చు. సో ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ గ్లేషియర్ ఉంది, సియాచిన్ గ్లేషియర్. సియాచిన్ మంచు కొండ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ భూమి. ఇక్కడ ఉన్న పాస్ని ఏమని పిలుస్తాము అంటే సియాలా. సియాలా. సో సియాలా అనేది ఎక్కడ ఉందంటే సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ సియాచిన్ గ్లేషియర్ నుంచి దేన్ని కలుపుతుంది అంటే లడాక్ ఏరియా. సో లడాక్ ఏరియాని కలుపుతుంది. సో డైరెక్ట్ ఒక క్వశ్చన్ రావచ్చు అంటే సియాలా అనేది ఏ మంచు కొండలో ఉంటుందని అడగచ్చు. సియాచిన్ గ్లేషియర్ ఏ ప్రాంతాన్ని కలుపుతుంది అంటే లడాక్ ఏరియా. లేదా ఇంకొకటి జోజిలా పాస్ అంటాం, జోజిలా కనుమ. సో జోజిలా కనుమ హిమాలయాల్లో ప్రస్తుతం ఏ రాష్ట్రం దగ్గర ఉంది అని అడుగుతారు, జమ్మూ అండ్ కాశ్మీర్. సో అట్లానే ఇంకొక కనుమ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర బనీహాల్. సో బనీహాల్ కూడా ఉన్నది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే. సో అట్లానే ఇక్కడికి వచ్చేటప్పటికి మనం హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఇంపార్టెంట్గా ఏం చెప్పుకున్నాము అంటే రోహతంగ్ పాస్. సో రోహతంగ్ పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నాం. సో అట్లానే ఇక్కడ ఉన్న ఇంకొక ఏరియా వచ్చేసి మనకి మనా పాస్ అంటాం, ఉత్తరాఖండ్ దగ్గర ఉంది మనా పాస్. సో ఇది ఏంటంటే ఇండియా చైనాకి బోర్డర్. సో మనకి ఉత్తరాఖండ్ దగ్గర మనా అనే విలేజ్ ఉంది. సో మనకి హిమాచల్ ప్రదేశ్లో చివరి విలేజ్ ఏదైతే ఉందో సో మనకి మనా విలేజ్. సో ఇట్ ఈస్ ద బోర్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. దిస్ ఈజ్ అ మనా విలేజ్, దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ చైనా. సో ఇది చివరి గ్రామంగా చెప్తారు, మనా పాస్ అంటాం. సో అట్లానే మీరు సిక్కిం దగ్గరకు వస్తే, ఈ సిక్కిం ఏరియా దగ్గరకు వస్తే సో ఇంపార్టెంట్ పాస్గా ఉన్నది ఏది అంటే జెలిప్లా, నతులా. సో సిక్కింకి చైనాకి మధ్యలో ఉన్నవి జెలిప్లా అండ్ నతులా. సో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నది దిపు పాస్ అని చెప్తాం, దిపు కనుమ. సో ఇలా ఏవైనా ఇంపార్టెంట్, సో మనకి దిపు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మనా పాస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, రిపీటెడ్ క్వశ్చన్కి వస్తే బనీహాల్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ కనుమలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఉంటే ఏ ఏ బోర్డర్స్ దగ్గర ఉన్నాయి, వాటికి ఏమన్నా ప్రత్యేకత ఉందా, సో అవి మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంట. సో ఇది ఏ ఇయర్లో స్థాపించబడింది అని అడుగుతున్నారు. సో మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చేసి 1957లో స్థాపించబడింది, 1957లో స్థాపించబడింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో సో న్యూక్లియర్ వెపన్స్ని కంట్రోల్ చేయడం, న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గైడ్ చేయడం. సో కంట్రీస్ మధ్య ఇట్లాంటి ఏదైనా రినవబుల్ ఎనర్జీ కావచ్చు, న్యూ టెక్నాలజీ ఓరియంటెడ్ ఎనర్జీ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడం. సో ఇట్లాంటి లిస్ట్ ఆఫ్ గైడ్ లైన్స్ని కలిగి ఉన్నదే మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ అటామిక్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. సో ఇది 1957లో స్థాపించబడింది. సో ద నెక్స్ట్ వన్, ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి మహాత్మా గాంధీ వాజ్ ద హెడ్ ఆఫ్ విచ్ INC సెక్షన్. సో ఏ INC సెక్షన్కి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. సో మహాత్మా గాంధీ నేతృత్వం వహించింది 1924 బెల్గాం సెక్షన్. సో 1924 బెల్గాం సెక్షన్ ఏదైతే ఉందో సో దానికి గాంధీజీ నేతృత్వం వహించారు. సో ఆల్రెడీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1925లో జరిగిన సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. ఆల్రెడీ కాంగ్రెస్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసి ఉన్నాం. సో INC ఎస్టాబ్లిష్ అయింది 1885లో.
నేను ఒకసారి క్విక్గా చెప్తాను. ఐఎన్సీ ఎస్టాబ్లిష్డ్ 1885లో ఎస్టాబ్లిష్ అయింది. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అడుగుతారు, ఏవో హ్యూమ్. సో దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్, ఐఎన్సీలో ఇంపార్టెంట్గా దేన్ని చెప్తారు అంటే మనకి మెయిన్గా మనకి వందే మాతర ఉద్యమం ఏదైతే ఉందో, సో వందే మాతర ఉద్యమం, బెంగాల్ మూమెంట్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మెయిన్ ఈవెంట్గా చెప్పేది సో ఎక్స్ట్రీమిస్ట్ మోడరిస్ట్. 1907లో సూరత్లో మనకి ఈ మోడరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్గా విడిపోతారు. అక్కడ మనకి ఒక ఫ్రేజ్, సామెత లాంటిది వస్తుంది, నరం దాల్ గరం దాల్ అనే సామెత మనకి మోడరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ నుంచే వస్తుంది. సో దాని తర్వాత 1916 ఆ ప్రాంతంలో అనిబీసెంట్ ఐఎన్సీ కృషి వల్ల మళ్ళీ మోడరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఒకటిగా కలుస్తారు. సో ఇది మనకి 1922 వరకు ఆల్మోస్ట్ ఐఎన్సీ యొక్క పాత్ర ఇట్లా ఉంటుంది. సో ఐఎన్సీ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజేషన్గా మనకి 1885 నుంచి 1922 వరకు కనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే 1922 తర్వాత మనకి 1923లో స్వరాజ్య పార్టీ రావడం, దాని తర్వాత సోషలిస్ట్ పార్టీ రావడం, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ రావడం, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ రావడం. సో ఇట్లాంటి పార్టీస్ అన్ని రావడం వల్ల సో ఐఎన్సీ యొక్క ప్రాముఖ్యత 1885-1922 మధ్యలో ఉన్నది కాస్త కొంచెం తగ్గిందిగా ఎప్పుడు చెప్తారంటే ఆఫ్టర్ ద ఫేజ్ ఆఫ్ 1922. భారతదేశంలో ఎక్కువ ఆర్గనైజేషన్స్, ఎక్కువ పార్టీలు అనేవి 1922 తర్వాతే వచ్చాయని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఆ పార్టీస్ని కూడా చూడండి. సో మనకి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, HSRA అంటాం. సో HSRAలో ముఖ్య సభ్యులుగా ఎవరు ఉన్నారు అని కూడా అడుగుతారు. ఒకళ్ళు వచ్చేసి మనకి చంద్రశేఖర్ ఆజాద్, నెక్స్ట్ వచ్చేసి మనకి భగత్ సింగ్, నెక్స్ట్ వచ్చేసి మనకి రాజ్గురు సుఖదేవ్. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్య మెంబర్స్గా ఉన్న పార్టీ వచ్చేసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. సో అట్లానే రెడ్ షర్ట్స్ అని అంటాం. సో రెడ్ షర్ట్స్ ఖుదా ఎక్తిమాద్ అని కూడా పిలవచ్చు. సో రెడ్ షర్ట్స్ అనే ఈ పార్టీ అసోసియేషన్కి సంబంధించిన పర్సన్ ఎవరు అని అడుగుతారు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఈ రెడ్ షర్ట్స్ అనే దానికి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన మీద ఆల్రెడీ క్వశ్చన్ కూడా అడిగారు, హూ ఈజ్ నోన్ యాజ్ అ ఫ్రంటియర్ గాంధీ. భారతదేశంలో ఫ్రంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని పిలుస్తారు. సో ఇంకోలో క్వశ్చన్ ఏమని పడుతుంది అంటే ఈ కింది వాణిలో గాంధీ ఫాలోవర్స్ ఎవరు అని అడుగుతారు. మహమ్మద్ అలీ జిన్నా ఉంటుంది, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఉంటుంది, సలీముల్లా ఉండొచ్చు, ఇంకొక పేరు ఉండొచ్చు. సో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గాంధీ యొక్క ముఖ్యమైన ఫాలోవర్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫాలోవర్గా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. సో ఇండియా అండ్ జపాన్కి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ వచ్చేసి మనకి ధర్మా గార్డియన్. సో జనరల్గా ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో సో ఇది 2018లో స్టార్ట్ అయింది. ఇండియాకి జపాన్కి మధ్య ఈ మిలిటరీ విన్యాసం ఏదైతే ధర్మా గార్డియన్ ఉందో సో 2018లో స్టార్ట్ అయింది. కానీ సో క్వశ్చన్ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మేబీ కరెంట్ అఫైర్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. సో 2019 రిలేటెడ్ అడిగి ఉండొచ్చు. సో క్వశ్చన్ ఎలా అడిగి ఉండొచ్చు అంటే ఇండియాకి జపాన్కి మధ్య ఎక్సర్సైజ్ నేమ్ అడిగి ఉండొచ్చు, ధర్మా గార్డియన్. సో ఏ ఇయర్ అంటే 2019. సో ఇంకొక క్వశ్చన్ ఎట్లా అడిగి ఉండొచ్చు అంటే 2019 ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్. సో మనకి 2019లో జపాన్కి భారతదేశానికి మధ్య ఈ ధర్మా గార్డియన్ అనే సైనిక విన్యాసం ఏ ప్రాంతంలో జరిగింది అని అడుగుతారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి మిజోరం. సో మిజోరంలో జరిగింది. సో దీని యొక్క ముఖ్య థీమ్ ఏంటి అంటే జంగల్ అటాక్. సో మనకి ఫారెస్ట్లో ఎలా అటాక్ చేయాలి, సో మిలిటెంట్ని ఎట్లా ఎదుర్కోవాలి, యానిమల్స్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లాంటి వెపన్స్ యూజ్ చేయాలి అనే దాని మీద జపాన్ ట్రూప్స్కి ఇండియన్ ట్రూప్స్కి మధ్య జరిగిన ఈ జంగల్ అటాక్ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2019 మిజోరం. అసలు స్టార్ట్ అయింది 2018లో. మేబీ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు నెక్స్ట్ టైం, ఆల్రెడీ జపాన్ మీద ధర్మా గార్డియన్ అడిగారు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి మలబార్. సో మల్బార్ ఎక్సర్సైజ్ అంటాం. సో జనరల్గా మల్బార్ ఎక్సర్సైజ్ అనేది 1992లో స్టార్ట్ అయింది, 1992. సో 1992లో ఏ కంట్రీస్కి మధ్య స్టార్ట్ అయింది అంటే ఒకటి వచ్చేసి మనకి ఇండియా, ఇంకొకటి వచ్చేసి USA. సో ఇండియాకి USAకి మధ్యలో 1992లో మల్బార్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. కానీ 2015లో ఈ మల్బార్ ఎక్సర్సైజ్లో శాశ్వత మెంబర్గా అంటే పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అయిన పర్సన్ ఎవరు అంటే జపాన్. అంటే మల్బార్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఎన్ని కంట్రీస్కి మధ్య జరుగుతుందంటే 3 కంట్రీస్, ఒకటి జపాన్,
ఇండియా అండ్ అమెరికా. సో అడిగితే నెక్స్ట్ టైం మేబీ మల్బార్ అడగచ్చు, లేదా ఇంకొన్ని సైనిక విన్యాసాలు అంటాం. సో మనకి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ ఎక్సర్సైజెస్, సో వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇట్లాంటివి కూడా అడగచ్చు. సో అట్లానే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇండియా జపాన్కి మధ్య ఏవైతే మిలిటరీ విన్యాసాలు ఉన్నాయో ఆ మిలిటరీ విన్యాసాల గురించి మేబీ అడిగే ఛాన్స్ ఉంది, దాని గురించి డిస్కస్ చేసాం. సో అట్లనే ఇంకా ఎలాంటి వాటిని అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి సంప్రీతి. సో సంప్రీతి అనే ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనకి ఇండియా బంగ్లాదేశ్, సో ఇండియా బంగ్లాదేశ్కి మధ్య మనకి సంప్రీతి అనే ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో అట్లానే మనకి శక్తి అంటాం. సో శక్తి సైనిక విన్యాసం ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అని అడుగుతారు. ఇండియా అండ్ నేపాల్కి మధ్య జరిగింది. సో అట్లానే మనకి చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద కంట్రీగా చెప్పొచ్చు శ్రీలంక. సో ఇండియాకి శ్రీలంకకి మధ్య జరిగింది మైత్రి ఎక్సర్సైజ్. సో చాలా ఉన్నాయి, చాలా సైనిక విన్యాసాలు ఒక్కొక్క కంట్రీ మధ్య ఇండియాకి మధ్య జరిగాయి. బట్ ప్రామినెంట్ అంటాం, కొన్ని పదాలు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి పదాలే ఇవి. సో మైత్రి అనే సైనిక విన్యాసం సో ఇండియాకి నేపాల్కి, ఇండియాకి భూటాన్కి, ఇండియాకి శ్రీలంకకి ఏ కంట్రీకి మధ్య జరిగింది అని అడుగుతారు. సో మైత్రి వచ్చేసి శ్రీలంకకి జరిగింది, శక్తి నేపాల్తో, అండ్ సంప్రీతి ఇండియా అండ్ బంగ్లాదేశ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది చైనాతో జరిగింది. సో ఇవి కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, మేబీ ఫ్రీక్వెంట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ 5-year ప్లాన్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్. సో జనరల్గా మనకి పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, సో మనకి పంచవర్ష ప్రణాళికల యొక్క కాలం ఎంత అంటే 5 years. సో జనరల్గా మనం మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అంటాం, ఫస్ట్ 5-year ప్లాన్. సో ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1951 to 56. సో ఈ మధ్యలో మనకి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అనేది జరిగింది. సో సర్ హర్దార్ మోడల్ అని చెప్పి అంటాం. సో హర్దార్ మోడల్ మీద ఈ 1951-56 ఏదైతే ఉందో సో దాన్ని ఆ పంచవర్ష ప్రణాళికని ప్రారంభించారు. సో సెకండ్ పంచవర్ష ప్రణాళిక అనేది మనకి పీసీ మెహ్లనోబిస్. సో మనకి పీసీ మెహ్లనోబిస్ ఎవరైతే ఉన్నారో సో ఈయన చెప్పిన ప్రకారం, సో ఈయన ఇచ్చిన థీసిస్ ప్రకారం ఆ మోడల్ని రెండవ పంచవర్ష ప్రణాళికని మనం డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఎలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందంటే రెండవ పంచవర్ష ప్రణాళిక సో మెయిన్గా ఫోకస్ చేసింది దేని మీద, దాని యొక్క ప్రధాన లక్ష్యం దేని మీద అని అడుగుతారు. సో రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం దేని మీద అంటే పరిశ్రమల మీద. సో దాని యొక్క మెయిన్ ఏమి వచ్చేసి మనకి పరిశ్రమలు. సో ఆ టైంలో ఇండియాలో ఎక్కువగా ఏ పరిశ్రమలు స్టార్ట్ అయ్యాయి అంటే ఉక్కు, ఇంకా చెప్పాలంటే బొగ్గు పరిశ్రమలు, అంటే స్టీల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో స్టీల్ ఇండస్ట్రీస్, కోల్ ఇండస్ట్రీస్. సో కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఈ రెండు ఇండస్ట్రీస్ కూడా మనకి ఎక్కువగా స్టార్ట్ అయినాయి, ఇండియాలో బాగా ఎస్టాబ్లిష్ అయినాయి ఎప్పుడు అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1932 పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్. సో 1932 ఏదైతే మనకి పూనా ఒడంబడిక అంటాం, పూనా ఒప్పందం అంటాం. సో అది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే గాంధీ అండ్ అంబేద్కర్కి. సో గాంధీకి అంబేద్కర్కి మధ్యలో మనకి 1932లో పూనా ఒప్పందం జరిగింది. సో ఇలాంటిదే ఇంకొకటి కూడా ఉంది, అది 1931లో జరిగింది, ఢిల్లీ ఒప్పందం అంటాం. సో ఆల్రెడీ ఇది చాలాసార్లు రిపీట్ చేసాం. సో ఢిల్లీ ప్యాక్ట్ అనేది 1931లో జరిగింది. గాంధీకి ఎవరికి మధ్యలో జరిగింది అంటే లార్డ్ ఇర్విన్. సో లార్డ్ ఇర్విన్కి గాంధీకి మధ్యలో ఈ ఒప్పందం జరిగిందని చెప్పొచ్చు. సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటాం. సో రౌండ్ టేబుల్ సమావేశాల గురించి ఆల్రెడీ అడిగారు. సో 1931 to 32 1931 and 32 మధ్యలో మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. సో వాటి మీద కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు, మనం డిస్కస్ చేసాం. గాంధీ ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళారు అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి. సో 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన పర్సన్ ఎవరు అంటే డాక్టర్ అంబేద్కర్. సో డాక్టర్ అంబేద్కర్ మనకి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. అట్లానే మనకి మొట్టమొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో సో మొట్టమొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ముస్లిం లీగ్ తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారని అడుగుతారు, మొహమ్మద్ అలీ జిన్నా. సో మొహమ్మద్ అలీ జిన్నా కూడా ముస్లిం లీగ్ తరపున పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. సో ఇది వచ్చేసి మనకి లండన్లో జరిగింది. సో ఇలాంటివి కమ్యూనల్ అవార్డ్ అంటాం. సో కమ్యూనల్ అవార్డ్ అనే పదం మొట్టమొదటిగా మనకి ఎప్పుడు వినిపించింది అంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆ టైంలోనే మనకి కమ్యూనల్ అవార్డ్ అనే పదం వినిపించింది. సో ఈ పదం మనకి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో వినిపించడం జరిగింది. సో ఇలాంటివి ఏవైతే రేర్ క్వశ్చన్స్ ఉంటాయో సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్,
నెక్స్ట్ జీపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. జీపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో మనం ఆల్రెడీ 2 ఫుల్ ఫామ్స్ చూసాము, 2 అబ్రివేషన్స్ చూసాం, ఇది 3rd అబ్రివేషన్. జీపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ తాన్సేన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. సో తాన్సేన్కి సంబంధించిన ఒక రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా తాన్సేన్ అనే ఆయన ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు అని అడిగి ఉండొచ్చు. సో తాన్సేన్ ముఖ్యంగా ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే అక్బర్ ఆస్థానంలో ఉన్నారు. సో ఈ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. సో అట్లానే మనకి తాన్సేన్ దేంట్లో సుప్రసిద్ధులు అని అడిగి ఉండొచ్చు. తాన్సేన్ ఈజ్ ఫేమస్ ఇన్ అని అడిగితే మ్యూజిక్, దట్టు మనకి హిందుస్థానీ మ్యూజిక్ ఏదైతే ఉందో క్లాసికల్ మ్యూజిక్. సో క్లాసికల్ మ్యూజిక్లో తాన్సేన్ ఒక గొప్ప ప్రసిద్ధుడు అని కూడా చెప్పచ్చు. లేదా ఆయన ఏ వాయిద్యాన్ని అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు అని కూడా అడిగుండొచ్చు. రాబార్. సో రాబార్ అనే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ ఇన్స్ట్రుమెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా తాన్సేన్ అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ దీన్ని రిలేటెడ్ ఏదైనా అడుగుండొచ్చు, ఏదైనా మ్యూజిక్కి సంబంధించి అడుగుండొచ్చు, లేకపోతే రాబార్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి అడుగుండొచ్చు, లేదా ఆయన ఎవరి ఆస్థానంలో ఉన్నారని అడుగుండొచ్చు. అక్బర్. సో అక్బర్ ఆస్థానంలో మనకి 9 జెమ్స్ అంటాం, నవరత్నాలు. సో అక్బర్ ఆస్థానంలో మనకి 9 జెమ్స్ ఉండేవాళ్ళు, నవరత్నాలు ఉండేవాళ్ళు. సో దాంట్లో ఒకరుగా మనం తాన్సేన్ని చెప్తాం. సో అందులో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఉన్నారు, అబుల్ ఫజల్. అక్బర్కి సంబంధించిన జీవితం కానీ అక్బర్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ సో బుక్స్ రాసిన పర్సన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా మనం అబుల్ ఫజల్ని చెప్తాం. సో అబుల్ ఫజల్, తాన్సేను, అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి మనకి తోడర్మల్. సో తోడర్మల్ కూడా మనకి అక్బర్ నవరత్నాల్లో ఒకరుగా చెప్తాం. సో అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి మహేష్ దాస్ అంటాం. సో మహేష్ దాస్ అనే ఆయన కూడా ఈ అక్బర్ నవరత్నాల్లో ఒకరుగా చెప్తాం. ఈ మహేష్ దాస్కి అక్బర్ ఇచ్చిన బిరుదు ఏంటి అంటే రాజా ద బీర్బల్. సో నెక్స్ట్ టైం మేబీ ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, తోడర్మాల్ గురించి అడగచ్చు, అబుల్ ఫజల్ ఏం రాశారో అని అడగచ్చు, లేదా ఐనీ ఈ అక్బరీ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడగచ్చు, లేదా అక్బర్ ఏ యుద్ధానికి సుప్రసిద్ధుడు అని అడగచ్చు. 1556 1556 సో మనకి 2వ పానిపట్టు యుద్ధం ఎవరితో జరిపారు అని కూడా అడగచ్చు. సో ఎవరితో జరిపారు అంటే హేమరాజ్. సో హేమరాజ్తో అక్బర్ 2వ పానిపట్టు యుద్ధం 1556లో చేశారు. సో అట్లనే అక్బర్ సంరక్షకుడుగా ఎవరిని చెప్తారు అంటే బైరాన్ ఖాన్. సో బైరాన్ ఖాన్ని అక్బర్ సంరక్షకుడుగా చెప్తారు. సో అట్లానే ఏ మొఘల్ చక్రవర్తి జిజియా పన్నుని రద్దు చేశారు అని అడుగుతారు, అక్బర్. సో జిజియా పన్నుని రద్దు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్ అని చెప్పచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. దిన్ ఈ ఇలాహీ అనే దాన్ని స్థాపించింది ఎవరని అడుగుతారు. సో దిన్ ఈ ఇలాహీని కూడా స్థాపించింది అక్బరే. సో అక్బర్ రిలేటెడ్ మనకి చాలా ఉన్నాయి. సో అట్లనే మనకి అక్బర్ గుజరాత్ మీద తన గ్రేటెస్ట్ విక్టరీ, సో తన గ్రేటెస్ట్ యుద్ధ విజయం ఏది అంటే అక్బర్ జీవితంలో సో గుజరాత్ని గెలవడం అని చెప్పచ్చు. సో ఆ విజయానికి చిహ్నంగా సో అక్బర్ కట్టించిన కొత్త నగరం పేరేంటి అని అడుగుతారు, ఫతేపూర్ సిక్రీ. సో ఈ రిలేటెడ్ ఫతేపూర్ సిక్రీ, దిన్ ఈ ఇలాహీ, లేకపోతే మనకి మహేష్ దాస్, రాజా ద బీర్బల్, జిజియా ట్యాక్స్ గురించి సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. లేదా చాలా సింపుల్గా పేపర్ ఉంటే కనుక సో అప్పుడు ఏమైనా క్వశ్చన్ అడగచ్చు అంటే అక్బర్ ఫాదర్ ఎవరు అంటే అక్బర్ తండ్రి ఎవరు అని అడగచ్చు. సో అక్బర్ తండ్రి వచ్చేసి మనకి హుమాయూన్. లేదా పేపర్ ఇంకా ఈజీగా ఉంటే అక్బర్ యొక్క కొడుకు పేరు అడుగుతారు, జహంగీర్. సో ఇవి ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ ఫార్మేషన్ డే. సో జార్ఖండ్ అనేది యాక్చువల్గా బీహార్ నుంచి విడిపోయింది. సో అది ఎప్పుడు విడిపోయింది అని అడుగుతున్నారు, 15th నవంబర్ 2000. సో 2000 సంవత్సరంలో జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయింది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో మనకి బీహార్ స్టేట్ మొత్తంలో సో జార్ఖండ్ ఏరియా ఏదైతే ఉందో బీహార్కి వన్ ఆఫ్ ద ఎకనామికల్గా బ్యాక్ బోన్గా దేన్ని చెప్పచ్చు అంటే జార్ఖండ్ని. ఎందుకంటే మనకి భారతదేశంలోని ఎక్కువ గనులు ఉన్న ఒకానొక రాష్ట్రంగా ఏం చెప్తారు అంటే జార్ఖండ్. ఎక్కువ మైన్స్ ఉన్నాయి దీంట్లో, యురేనియం కావచ్చు, లేకపోతే మనకి కోల్ బొగ్గు కావచ్చు, లేకపోతే బాక్సైట్ కావచ్చు, ఐరన్ కావచ్చు. సో ఎక్కువగా ఉన్న ప్రాంతం వచ్చేసి జార్ఖండ్ ఏరియా. సో ఎప్పుడైతే జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయిందో సో మనకి నేషనల్ ఇన్కమ్ అంటాం. సో జాతీయ ఆదాయంలో సో ప్రతి రాష్ట్రం తన వంతు షేర్ ఇంత అని ఉంటుంది. సో ఎప్పుడైతే జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయిందో సో బీహార్ యొక్క పర్సంటేజ్ ఏదైతే మనకి ఇండియాలో కాంట్రిబ్యూషన్ ఉందో సో అది ఆటోమేటిక్గా తగ్గిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే
ఇండస్ట్రియల్గా ఎకనామికల్ పరంగా బీహార్కి బ్యాక్ బోన్గా దేని చెప్తారంటే జార్ఖండ్ని. సో జార్ఖండ్ అనేది మనకి 2000 ఇయర్లో సెపరేట్ అయిపోవడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో సో ఈ జార్ఖండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో జార్ఖండ్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సో మైనింగ్స్ అనేవి, మైన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ స్టీల్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ ఉండడం. సో జార్ఖండ్కు ఉన్న ఒకానొక డిసడ్వాంటేజ్ ఏంటంటే సో మనకి పోర్ట్ ఏరియా లేదు, ఓడర్ ఏవ్ అనేది మనకి జార్ఖండ్కి లేదు. సో అందుకే ఐరన్ నిల్వలు అంటాం, ఐరన్ రిజర్వ్స్. సో మనకి ఉక్కు, ఇనుము ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా జార్ఖండ్లో ఎక్కువ ఉన్నాయి. కానీ వేరే కంట్రీస్కి, దట్టు సౌత్ ఈస్ట్ ఏషియన్ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆసియా ఈశాన్య దేశాలకి సో మనకి ఐరన్ అనేది జార్ఖండ్ నుంచి కాకుండా ఒడిస్సా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ దట్ ఒడిస్సా. సో మనకి జపాన్కి ఐరన్ గత 25 సంవత్సరాలుగా ఒడిస్సా నుంచే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో అది గుర్తుపెట్టుకోవచ్చు, పారాదీప్ పోర్ట్ నుంచి. అట్లానే మనకి జార్ఖండ్కి సంబంధించి ఏ నిల్వలు అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఏషియన్ కంట్రీస్కి ఒడిస్సా ద్వారానే వెళ్తున్నాయి. సో దీని మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి పోర్టల్ ఏరియా లేకపోవడమే. సో ద నెక్స్ట్ వన్, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మనకి మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అని అడిగారు. సో మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి వచ్చేసి మనకి లివర్, కాలేయం. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. సో మనకి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు ఏది అని అడిగారు. సో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్టే. సో మొట్టమొదటి పులుల సంరక్షణ కేంద్రం అంటాం. అంటే ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా కూడా దేన్ని చెప్తారు అంటే జిమ్ కార్బెట్. ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ అన్న, ఫస్ట్ టైగర్ రిజర్వ్ అన్న జిమ్ కార్బెట్ని చెప్పొచ్చు. సో అట్లానే ఇంకొకటి రీసెంట్గా 2019 ఐ థింక్ సో 2019 ఆ టైంలో నరేంద్ర మోదీ విజిట్ చేసిన నేషనల్ పార్క్ పేరు వచ్చేసి మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా చెప్పొచ్చు. సో ఇది ఏ ఏరియాలో ఉంది అని అడిగితే ఉత్తరాఖండ్ ఏరియాలో ఉందని చెప్పొచ్చు. టోటల్గా నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే సో 105 నేషనల్ పార్క్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో అస్తమానం ఇలాంటి క్వశ్చన్ అడగలేరు కాబట్టి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ యొక్క పాత నామం అంటే ఓల్డెస్ట్ నేమ్ ఆఫ్ జిమ్ కార్బెట్ అడిగితే దీనిని బిఫోర్ ఇండిపెండెన్సే ఎస్టాబ్లిష్ చేశారు. అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందరే ఈ నేషనల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో దీని పేరు వచ్చేసి హేలీ నేషనల్ పార్క్. సో మొట్టమొదటిగా హేలీ నేషనల్ పార్క్ అని చెప్పి దీన్ని పెట్టారు. సో దాని తర్వాత దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా సో నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ అడిగి ఉన్నారు కాబట్టి మిగతా షిఫ్ట్లలో కొంచెం డిఫరెంట్గా అడగాలి అనుకుంటే సో మనకి ఈ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా బదులు ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ వరల్డ్ అడుగుతారు. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్, ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్గా దేని చెప్పొచ్చు అంటే ఎల్లో స్టోన్ పార్క్. సో ఎల్లో స్టోన్ పార్క్ ఇది వచ్చేసి మనకి యుఎస్లో ఉంది. సో దాన్ని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్, ఒకనొక ఓల్డెస్ట్ నేషనల్ పార్క్గా ప్రపంచంలోగా చెప్పొచ్చు. సో ఎల్లో స్టోన్ పార్క్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో అట్లానే జిమ్ కార్బెట్ని కూడా గుర్తుపెట్టుకోండి.